హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. వీడియో ఏంటంటే మేము ఈరోజు ఇంట్లో కావాల్సిన సరుకులు మట్టికి తెచ్చామన్నమాట. అవి ఏమేమి తెచ్చా అనేది చూపిస్తాను, చూసేయండి. ఎక్కడ తెచ్చా అనేది కూడా చెప్తాను. సో మేమైతే ఏమేమి తెచ్చామో చూపిస్తాను. మీరు నాకు కొడతామన్నమాట, వీడియో తీస్తున్నాను. తుండిగొప్పు వచ్చింది. సో ఏమేమి తెచ్చామో చూడండి. లెట్స్ ఓకే, మొత్తం అయితే సరుకులు ఇవే అనమాట. నేను తీసుకున్న మొత్తం ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. మొత్తం అన్ని తీసుకోలేదు, కావాల్సినవి కొన్ని కొన్ని మట్టికి తీసుకున్నాం అనమాట. సో అవి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. చూస్తాను. ఫస్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ అన్నమాట. ఇవి మా ఆయనకు ఒకటాను, మా పెద్ద అబ్బాయికి ఒకటి, మా చిన్న అబ్బాయికి ఉండే. వాడు ఎంతో తిండ కాబట్టి వాడికి ఆల్రెడీ బాక్స్ ఉంది, సో అందుకని తీసుకోలేదు. ఇది ఒక్కొక్కటి 45 రూపాయలు పడింది అనమాట మాకు. ఇది సుపి అది ఒక బాక్స్ 45 రూపీస్ పట్టదు అనమాట. రెండు తీసుకున్నది. వీటికి ఇవి కూడా వచ్చినాయి, చిన్న కర్రీ వేసుకోవటానికి కానీ స్నాక్స్ పెట్టుకోవడానికి కూడా వచ్చినాయి. ఇంట్లో ఉన్నాయి అని చెప్పి తీసుకోలేదు, ఈ రెండు మట్టి తీసుకున్నాము. వచ్చేసి ఇవి బట్టలకి క్లిప్పులు తీసుకున్నాం అనమాట. బాగున్నాయి చక్కగా. ఇది ఓపెన్ చేయటం చూస్తా, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి 99 రూపీస్ పడింది అనమాట మాకు. ప్యాక్ వచ్చేసి 99 రూపీస్ పడింది. క్వాలిటీ ఉంది, చక్కగా బాగున్నాయి అనమాట. చిన్నగాను బాగుంది. ఇది మళ్ళీ దీన్ని పెట్టేసారు తర్వాత. నెక్స్ట్ పౌడర్ డబ్బాలు అనమాట. బై వన్ గెట్ వన్ ఫ్రీ, ఒకటంటే ఒకటి ఫ్రీ అనమాట. సో ఇది వచ్చేసి మాకు 62 రూపాయలు పడింది. ఇది ఒకటి, ఇది రెండు తీసుకున్నాం. బై వన్ గెట్ వన్ కాబట్టి ఒకటి ఫ్రీ వచ్చింది. ఎప్పుడు పాన్స్ వాడతాం, ఈసారి మార్చడం అని చెప్పి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ రస్క్, మిల్క్ రస్క్, మిల్క్. ఇది ఒకటి ఇది మా ఆయన తీసుకోండి, టీలోకి కావాలని. సరే తీసుకో, మిల్క్ అయితే ఏదైతే ఉంటుందని బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాం. ఇది వచ్చేసి 30 రూపీసా. బేబీ రస్క్ బేబీ రస్క్ అన్నమాట. మా ఆయన నెట్టాలి తెచ్చుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ మా పిల్లలకి, నాకు, మా ఆయన చాలా ఇష్టమైంది. సో ఇది ప్యాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 75 రూపీస్ పడింది. రూపీస్ అండి. ఇది 75 రూపీస్ అయితే 58 రూపీస్. దీనికన్నా పెద్దది కూడా ఉంది, కానీ నేను తీసుకున్నాను. తీసుకున్నాం బాత్రూమ్ క్లీనర్, బాత్రూమ్ అని తీసుకున్నాము. ఇది 105 రూపీస్. నెక్స్ట్ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం అంటే పిల్లలకి. ఇవి నూడిల్స్, అంటే ప్లెయిన్ నూడిల్స్ అన్నమాట. ఈ మూడు అంత పడ్డాయి. 80 ఈ ఎంత పడ్డాయి? 80
రూపీస్ పడింది ప్యాక్ వచ్చేసి. ఇంట్లో చేస్తూ ఉంటా నేను. చేస్తా ఎప్పుడు ఫ్రైడ్ రైస్, నూడిల్స్. అయితే బయట తెచ్చుకుంటే కొంచెం ఎక్కువ రేట్ అని చెప్పి అక్కడ వేసేసాను అన్నమాట ఇంతో పాటు. ఇది చేసేటప్పుడు నేను వీడియో తీసి పెడతాను. ఇలా చేస్తా ఉంది. బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లో అందులో చెన్నైలో నూడిల్స్ దొరకవు అనమాట. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ దొరికింది కానీ నూడిల్స్ మనకి వెళ్ళి ఆంధ్ర తెలంగాణలో ఉన్నట్టు అందుకని ఇది వచ్చేసి మిరపకాయ ఎండి మీకు అర్థమయ్యే ఉంది ఇది ఎక్కడ తీసుకొచ్చాను. ఇవి డిమార్ట్కి వెళ్ళాము కదా, సో అందుకని అన్ని వేసుకొచ్చేసి ఇవి మిరపకాయలు కొంచెం క్వాలిటీ ఉంది అక్కడైతే. ఇవి బాస్మతి రైస్. ఈ 1 kg వచ్చేసి 100 రూపీస్, ఎక్కడైనా అంతే కానీ. ఇవి కాకుండా ఇంకోవి కూడా ఉన్నాయి, అవి వచ్చేసి 180 రూపీస్ ఉంది. 180 రూపీస్ ఉన్నాయి అనమాట. బిర్యానీ రైస్ అప్పు పైన 140. 100 రూపీస్ 1 kg వచ్చేసి. ఇది 1.5 kg ఉంది. 1.5 kg ఉంది అనమాట. ఇది శనగపిండి. ఇక్కడ శనగపిండి బయట షాపుల్లో మనం కొనుక్కొచ్చు అనుకోండి, అది ఎట్లా ఉంటుంది, బరక బరకగుండి బజ్జీలు రావు, ఏమి రావు వేసుకోవటానికి. అందుకని అక్కడ తెచ్చి కొంచెం అక్కడ పౌడర్ లాగా ఉందని తీసుకొచ్చి. ఇది కొంచెం రఫ్ గానే ఉంది కానీ పర్లేదు. ఇది ఒకటి తీసుకొచ్చిన. ఇది ఏం కేజీ ఉంది, 532 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసి 35 రూపీస్ పడింది. 35 రూపీస్ 91 పైసా పడింది. మైదా మైదా కాదు, శనగపిండి. మైదా ఆయిల్ కూడా ఇది ఏమంటారు, కానీ నేనైతే అక్కడానే అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి చిప్స్ అన్నమాట. ఇవి బాగుంటాయి డిమార్ట్లో. ఇవి మా బాబాయ్ తీసుకొచ్చింది ఒకసారి, తిని చూసి చాలా బాగున్నాయి. అంటే నేను కూడా తీసుకున్నాను. ఇది ఎంత ఉంటుందో రేటు, 10 హల్దీరా ఇది నా కోసం తీసుకున్నాను. ఇది నేను నా కోసం ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా కాబట్టి బోర్ కొట్టకుండా తినడానికి తీసుకున్నాను. ప్యాకెట్ తీసుకున్నామంటే ఇది వచ్చేసి 51 రూపీస్ పడింది. అడుగు నుండి 51 రూపీస్. బిల్లులో అడుగు నుండి వస్తుంది. ఒకటి ఇది వచ్చేసి పెసరట్ క్లాత్ అని చెప్పి పెసర్లు తీసుకోమాట. ఇదంతా 468 గ్రామ్స్ ఉంది. 51.25 రూపీస్ పడుతుంది. 1 kg వచ్చేసి ఎందుకంటే 491 గ్రామ్స్, 468 గ్రామ్స్ ఉంది. దీని పేరు మీరే చదవండి, నేను చెప్పను దీని పేరు. ఇవి వచ్చేసి బాగుంటాయి మ్యాంగో టీ అని చెప్పి తీసుకున్నాను అనమాట. మీరు చదవండి, జూమ్ చేస్తా చదవండి మీరే. చదువుకోండి. పులుపుల్లో బాగుంటాయని మా బాబు చాలా బాగుంది అని తీసుకున్నా. నెక్స్ట్ స్పూన్ తీసుకు. డిమార్ట్లు చాలా క్వాలిటీ ఉంటాయండి. అప్పుడు మా హస్బెండ్ అప్పుడు సంతూర్ సబ్బులకి స్పూన్ ఫ్రీ ఇస్తారు సార్, అవి చాలా వచ్చినాయి మాకు. అవన్నీ దాసి 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 అవి క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇప్పుడు దాకా వాడనమాట, అన్ని పోయినాయి. సో అందుకనే మళ్ళీ తీసుకున్నాను అనమాట. స్పూన్ ఇవి వచ్చేసి 79 రూపీస్ పట్టాయి. 6 స్పూన్లు వస్తాయి. ఇంకా అంతేనండి. ఇది వచ్చేసి ఓడో నీళ్ళు అలాంటి బాత్రూమ్.
ఒకటి తీసుకున్నాను. ఇది 40 రూపీస్. ఇది ఒకళ్ళు బాగుంటే ఇంకా 2 వేసుకొస్తా తర్వాత వెళ్ళినప్పుడు తీసుకుంటాను అనమాట. ఇవి తీసుకున్నాం. అసలు మేము తీసుకోవడం మేము వెళ్ళింది అంతే అండి. అసలు మేము వెళ్ళింది ఎందుకు, మామిడికాయ ఒకటి తీసుకున్నాము, ఇరిగిపోయిందని చెప్పి అదొకటి తీసుకున్నాము. అదను బట్టలు వేయటానికి రబ్బు ఒకటి తీసుకున్నాము అని చెప్పి వెళ్ళాము. వెళ్ళి ఇవన్నీ వేసుకొచ్చాను అనమాట. మామిడికాయ ఒకటి వచ్చింది కానీ బట్టలు రబ్బు మట్టికి అక్కడ లేవు అంత లేవు అసలు. తీసుకుందాం అన్నా కానీ ట్రబ్బులు ఎక్కడా దొరకలేదు. సర్లే బయట తీసుకున్నాంలే అని చెప్పి వచ్చేసి ఈ మామిడికాయ ఒకటి తీసుకున్నాము. ఇది ఎంత పడింది ఉండొచ్చు. లాస్ట్ మాస్ట్ లాస్ట్ 175 రూపీస్. ఇది దొరికింది కానీ అది దొరకలేదు. సో ఇవి అనమాట. ఇది ఎక్కువ ఫుడ్ తీసుకున్నా. మా స్టిక్ అను టబ్బు ఈ పిండి పప్పులు అలా తీసుకున్నా అనేది ఇవన్నీ చేసాను నేను. పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా చేసి పెట్టు అంటే త్వరగా బయట కొనుక్కోవడం ఎందుకు అని మ్యాగీ ఇవి నూడిల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి చిప్స్ అప్పడాలు వచ్చేసి చిప్స్ అప్పడాలు ఏమంటారు, నేనైతే అప్పడాలే అనేస్తాను. ఎప్పుడైనా చారు సాంబారు అవి పెట్టుకున్నప్పుడు బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాం. ఇంకా ఇవేండి మొత్తం బిల్లు ఎంత అయింది అనుకుంటున్నారు? బిల్లు చెప్పండి, మీరు లెక్కేసుకున్న తర్వాత. సో ఇదండి మా ఇంటి సామాను. ఇంకా తీసుకునేవి ఉన్నాయి కానీ అవి మామూలు హోల్సేల్ షాప్ లో తీసేసుకుంటాం. అక్కడ మట్టికి ఇది తీసుకున్నాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందని. థ్యాంక్ యూ.